ట్రంప్ ప్రభుత్వానికి యుఏఈ ఇటీవల ఓ వార్నింగ్ ఇచ్చింది. డాలర్ రూపంలో ద్రవ్య లభ్యతకు మద్దతు ఇవ్వకుంటే తమ చమురు, గ్యాస్ లావాదేవీలను ఇతర కంపెనీస్ కి మార్చాలని తెలిపింది. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పెట్రో డాలర్ వ్యవస్థపై చర్చను మరింత ఉధృతం చేస్తుంది. ప్రస్తుతం చమురు వ్యాపారం ఎక్కువగా అమెరికా డాలర్లోనే జరుగుతూ ఉంటుంది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఆర్థిక ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయి. వాషింగ్టన్ లో జరిగిన కీలక సమావేశాల సందర్భంగా యుఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మొహమ్మద్ బలామా 3 ప్రధాన అంశాలపై కేంద్రీకృతమై ఉందని సమాచారం. మొదటిది ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి. రెండవది ఫెడరల్ రిజర్వ్ నుంచి కరెన్సీ స్వాప్ లైన్ కోసం డిమాండ్. అండ్ మూడవది అవసరమైతే డాలర్కు ప్రత్యామ్నాయంగా చైనీస్ యువాన్ వంటి కరెన్సీల వైపు మళ్లే అవకాశం. అయితే ఈ 3 అంశాలు కలిపి గ్లోబల్ హై ఫైనాన్షియల్ వ్యవస్థలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.